హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, దీన్నే ఓబీసీ అంటారు. ఈ ఓబీసీ ఇప్పుడు ప్రజెంట్ అయితే కనుక ఈ 3 నెలల్లో చాలామందికి అవసరం ఉందండి. కేవీ స్కూల్కి అప్లై చేయాలంటే ఓబీసీ కమ్ ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఓసీలోని తక్కువ ఇన్కమ్ వచ్చే వాళ్ళందరూ కూడా ఈడబ్ల్యూఎస్కి వస్తారన్నమాట అండి. అలాగే మన స్టేట్ లెవెల్లో ఉన్న బీసీ ఏబిసిడిఈ వీళ్ళందరూ కూడా ఓబీసీలోకి వస్తారన్నమాట అండి. వీళ్ళు అంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అలాగే ఈ ఓబీసీ వాళ్ళు ఇద్దరు కూడా సెంట్రల్ లెవెల్కి ఏది అప్లై చేసినా, అంటే ఇప్పుడు రైట్ నౌ నడుస్తుంది ఏంటి, కేవీ స్కూల్స్కి కంపల్సరీ కావాలండి, ఈడబ్ల్యూఎస్ కానీ ఓబీసీ కానీ. అలాగే ఇప్పుడు మీరు అప్లై చేస్తున్న రైట్ నౌ అప్లై చేస్తున్నారు కదండి అందరూ కూడా, ఆర్ఆర్బీకి కానివ్వండి, అలాగే పోస్టల్ డిపార్ట్మెంట్కి కానివ్వండి, వీటన్నిటికీ కూడా కంపల్సరీ ఓబీసీ సర్టిఫికేట్ ఉండాలన్నమాట అండి. అయితే చాలామంది అంటున్నారు ఈ ఓబీసీ లేకపోతే కేవీ సీట్ రాదా, వచ్చింది క్యాన్సిల్ అవుతుందా, అసలు ఓబీసీ అప్లై చేయాలంటే ఏ డాక్యుమెంట్స్ ఉండాలి, ఓబీసీ కోసం ఎన్ని రోజులు పడుతుంది అప్లై చేసిన తర్వాత, అలాగే ఎంప్లాయీస్ ఉన్న వాళ్ళకి ఓబీసీ వస్తుందా లేదా, అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ అయి ఉన్న వాళ్ళకి ఓబీసీ వస్తుందా లేదా, అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీ అయి ఉన్న వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ వస్తుందా లేదా, చాలా డౌట్స్ ఉన్నాయి కదండి. అలాగే ఓబీసీకి ఏం అప్లై చేయాలి, డాక్యుమెంట్స్ ఏమి ఉండాలి, వీటన్నిటి గురించి మనం డీటెయిల్గా ఈరోజు తెలుసుకుందామండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవ మేడం ఛానల్. ఒక లైక్ ఇచ్చారనుకోండి ఇంకా చాలా విషయాలు మీ ముందు తీసుకురాగలుగుతామట. మీరు సపోర్ట్ చేస్తేనే నేను ముందుకు వెళ్ళగలుగుతాను అనమాట అండి. సరే, ఓబీసీ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ మన స్టేట్ లెవెల్లో అనుకోండి, అంటే మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అనుకోండి, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీ ఈ సర్టిఫికేట్ పెడితే సరిపోతుంది అన్నమాట అండి. అంటే కమ్యూనిటీ నేటివిటీ ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ అని ఇప్పుడు వస్తుంది కదండి మనకి, క్యాస్ట్ సర్టిఫికేట్, అది పెడితే సరిపోతుంది. కానీ ఓబీసీ అంటే సెంట్రల్ లెవెల్. అలాగే ఇప్పుడు మీకు కేవీ స్కూల్కి అప్లై చేస్తారు చాలామంది, దానికి మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇస్తే సరిపోదు అన్నమాట అండి, ఓబీసీ సర్టిఫికేట్ ఇవ్వాలి. ఎందుకంటే అది సెంట్రల్ స్కూల్ కనుక, సిబిఎస్ఈ స్కూల్ కనుక. అలాగే మీరు ఇప్పుడు ఆర్ఆర్బీకి అప్లై చేస్తున్నారు, దానికి ఓబీసీ పెట్టాలన్నమాట అండి. చాలా మంది అడుగుతుంది ఓబీసీ ఉందా అని అడుగుతుంది, ఉంటే కనుక ఎప్పుడు తీసుకున్నారు, ఎక్కడ తీసుకున్నారు, ఓబీసీ నెంబర్ ఏంటి కూడా అడుగుతుందన్నమాట అండి. చాలా మంది ఓబీసీ పెట్టుకోక లేక క్యాస్ట్ పెట్టేస్తున్నారు, కానీ దానికి తప్పకుండా కూడా కంపల్సరీ ఉండాల్సింది ఓబీసీ మాట అండి. ఇప్పుడు రైట్ నో ట్రెండింగ్లో ఉన్న ఈ రెండే మాట అండి. అలాగే పోస్టల్ వచ్చింది, పోస్టల్కి కూడా. సో వీటన్నిటికంటే సెంట్రల్ లెవెల్లో మనం ఏది అప్లై చేసినా సరే ఓబీసీ ఉండాలన్నమాట. అందుకే చదువుకున్న పిల్లలు అన్నిటికీ కూడా. అలాగే ఇప్పుడు నీట్కి అప్లై చేస్తున్నారు, జేఈ మెయిన్స్ సెకండ్ రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి, వాళ్ళకి కూడా అనమాట ఎగ్జామ్ అయిన తర్వాత అడ్వాన్స్కి ఎప్పుడైతే అప్లై చేస్తారో, అలాగే జేఈ మెయిన్స్ సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా ఓబీసీ ఉండాలన్నమాట. ఈ ఓబీసీ సర్టిఫికేట్కి మనకి 8,50,000 కన్నా తక్కువ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఓబీసీ కిందకి వస్తారన్నమాట అండి. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళు 8 లక్షల కన్నా, సంవత్సరానికి 8,50,000 కన్నా తక్కువ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఓబీసీలోకి వస్తారన్నమాట అండి. అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కూడా, అంటే ఓబీసీ కిందకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా వస్తారన్నమాట. అయితే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి చాలా మందికి ఒక 10 లక్షలు ఉండొచ్చు సంవత్సరానికి కాదే, మరి వాళ్ళు రారా అంటే కనుక వాళ్ళు వస్తారని. అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ స్టార్టింగ్లోని తక్కువ క్యాడర్లో జాయిన్ అయ్యి ఇప్పుడు క్యాడర్ ఎక్కువయ్యి శాలరీ అంటే సంవత్సరానికి 10 లక్షలు వచ్చినా సరే వాళ్ళు దీని కిందకి వస్తారన్నమాట అండి. మరి 10 లక్షల ఇన్కమ్ దాటిపోయి ఓబీసీ అయిన వాళ్ళు ఏమవుతారంటే కనుక వాళ్ళు పేరుకు మాత్రమే ఓబీసీ. అందుకే దీన్ని క్రిమి లేయర్, నాన్ క్రిమి లేయర్ అంటారన్నమాట. నాన్ క్రిమి లేయర్ అంటే కనుక మనకి 8,50,000 కన్నా కింద ఉన్న వాళ్ళందరూ కూడా నాన్ క్రిమి లేయర్. క్రిమి లేయర్ అంటే కనుక 10 లక్షలు, 8,50,000 పైన ఉన్న అందరూ కూడా క్రిమి లేయర్లోకి వస్తారు. వాళ్ళు పేరుకు మాత్రమే ఓబీసీ. వాళ్ళు దేనికి అప్లై చేసినా సరే వాళ్ళని ఓసీ కిందే చూస్తారన్నమాట. వాళ్ళకి ఏ రకమైన రిజర్వేషన్ ఉండదన్నమాట. ఈ ఓబీసీ రిజర్వేషన్ మనకి ఉండడం వల్ల ఏంటంటే 33% ఓబీసీ రిజర్వేషన్ ఉండడం వల్ల మనకి దేనికైనా సరే మనకి దేనికైనా సరే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట అండి. సో అందు గురించి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఓబీసీ సర్టిఫికేట్ని అప్లై చేసుకోండి. అలాగే సేమ్ ఈడబ్ల్యూఎస్ కూడా సేమేనండి, ఇలాగే మాట. అయితే ఈ ఓబీసీ సర్టిఫికేట్కి ఏం కావాలంటే కనుక అప్లికేషన్ నింపాలి, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, స్టడీ సర్టిఫికేటు, టీసీ కంపల్సరీ ఉండాలన్నమాట. ఎందుకంటే కనుక టీసీలోని మీకు క్యాస్ట్కి సంబంధించి ఉంటుంది కనుక టీసీ పెట్టాలి. ఒకవేళ పిల్లలకి టీసీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే కనుక ఫాదర్ 10th క్లాస్ చదువుకొని ఉంటే కనుక వాళ్ళకి సంబంధించిన టీసీ పెట్టాలన్నమాట అండి. ఫాదర్ కానీ లేకపోతే వాళ్ళ ఇంట్లో ఆ ఇంటి పేరు గల వాళ్ళ ఎవరికైనా సరే టీసీ పెడితే అందులో క్యాస్ట్ ఉంటుంది కనుక టీసీ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అలాగే స్టడీ పెట్టండి.
అలాగే 10th క్లాస్ అయిపోయిన పిల్లలు అయితే 10th క్లాస్ మార్క్ లిస్ట్ కూడా పెట్టండి, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ పెట్టండి. ఇంకా మీ ఫ్యామిలీకి సంబంధించిన క్యాస్ట్ కానీ ఓబీసీలు కానీ ఏమైనా ఉంటే అన్నీ కూడా పెట్టండి. అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే కనుక ఫామ్ 16 పే స్లిప్స్ కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. వీటన్నిటితో పాటు ఒక నోటరీ పెట్టాల్సి ఉంటుంది అన్నమాట అండి. ఎందుకంటే కనుక మా ఇన్కమ్ ఇంత వస్తుంది సంవత్సరానికి అని ఒక డిక్లరేషన్ అన్నమాట అండి, అది నోటరీ పెట్టాల్సి ఉంటుంది. సేమ్ ఈడబ్ల్యూఎస్కి కూడా ఇవే ఉంటుంది అన్నమాట అండి. ఇలాగ మీరు ఓసీ వాళ్ళందరూ కూడా ఈడబ్ల్యూఎస్కి, బీసీ వాళ్ళందరూ కూడా సెంట్రల్ లెవెల్లో అప్లై చేయాలంటే ఓబీసీని అప్లై చేసుకోవాలన్నమాట అండి. కేవీ స్కూల్స్కి అయితే కనుక కంపల్సరీ ఓబీసీ ఉండాలండి, లేకపోతే సీటుని వాళ్ళు పెండింగ్లో పెట్టేస్తారన్నమాట. మీరు ఇచ్చే వరకు కూడా కొంత టైం మాత్రమే ఇస్తారు, ఆ టైంలో ఇవ్వకపోతే క్యాన్సిల్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట అండి. కేవీ స్కూల్ అనగానే చిన్నపిల్లలు కదండి, ఫస్ట్ స్టాండర్డ్ పిల్లలు, ఎల్కేజీ యూకేజీ పిల్లలకి ఓబీసీ వస్తుందంటే కనుక కంపల్సరీ వస్తుందండి. ఓబీసీలోని మీ పాప కానీ బాబు పేరు వస్తే దాని కింద డిక్లరేషన్ కింద వాళ్ళ ఫాదర్ నేమ్ వస్తుంది అన్నమాట. సో అందుకే అంటే అన్నింటికి కూడా వాళ్ళ ఫాదరే మాట అండి, కానీ పేరు మాత్రమే వస్తుంది బాబు పేరు మాట. సో అందుకే ఫాదర్ది టీసీ పెట్టండి, ఫాదర్ది పాత క్యాస్ట్ పెట్టండి, పాత ఇన్కమ్ ఉంటే ఇన్కమ్ పెట్టండి, పాత ఓబీసీ పెట్టండి, అలాగే బాబుది డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి, ఆధార్ కార్డ్ పెట్టండి, రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు పెట్టండి. వీటన్నిటితో పాటు ఒక నోటరీ కూడా పెట్టండి. అప్పుడు మీ బాబు పేరును ఓబీసీ అన్నది వస్తుంది అన్నమాట. చాలా మందికి డౌట్, చిన్నపిల్లలకి ఓబీసీ ఎక్కడ ఉంటుంది రాదు కదని, కానీ వస్తుందండి కంపల్సరీ. అలాగే ఇన్కమ్ కూడా అన్నమాట. సో వీటన్నిటిని మీరు రెడీ చేసుకుంటేనే కేవీ స్కూల్కి ఇంకా దగ్గర పడిపోతుందండి టైం. నోటిఫికేషన్ రాగానే కంపల్సరీ ఇవన్నీ రెడీ చేసుకోండి. అలాగే అడ్రస్ ప్రూఫ్ కూడా ఉండాలన్నమాట. మీకు ఓబీసీ మాకు ఇక్కడ లేదండి, మేము ఎక్కడైతే కేవీకి అప్లై చేస్తున్నామో అక్కడ లేదు, ఇంకా వేరే చోటే ఉందని అని అంటున్నారు చాలామంది. పర్వాలేదండి, ఓబీసీ అన్నది ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడున్నా పర్వాలేదు. ఓబీసీ ఉందా లేదా అది లేటెస్ట్ అని చూస్తారు తప్ప అది ఇక్కడుందా అక్కడ ఉందా అని చూడరు. క్యాస్ట్ మాత్రం మీరు ఉన్న చోట ఉండేలాగా చూసుకోండి, ఎందుకంటే క్యాస్ట్ అనేది మన స్టేట్ వైజ్ కనుక ఇది ఇక్కడ ఉందా లేదా అన్నది చూస్తారన్నమాట. ఓబీసీ అయితే కనుక ఎక్కడున్నా పర్వాలేదండి. అవకాశం ఉన్న వాళ్ళైతే ఇక్కడ అడ్రస్ మీద మీరు దగ్గరగా కేవీకి ఎక్కడైతే దగ్గరగా ఉన్నారో అక్కడ అప్లై చేసుకోండి. అవకాశం లేని వాళ్ళైతే కనుక ఎక్కడున్నా పర్వాలేదు అన్నమాట. సో ఓబీసీ ఉందా లేదని చూస్తారన్నమాట. సో మరి ఓబీసీ గురించి మీ డౌట్స్ అన్ని క్లియర్ అయ్యాయి కదండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియోని మీ వాళ్ళందరికీ కూడా సెండ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయడం మర్చిపోకండి.